నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి నిరుద్యోగులకు మరియు అభ్యర్థులకు ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫలితాలు. తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా మెరిట్ జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా గైనకాలజీ, అనస్థీషియా వంటి కీలక విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1 తేదీన హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. కాబట్టి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండాలి. 3. నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల అప్డేట్. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు వేలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలపై కూడా బోర్డు క్లారిటీ ఇచ్చింది. మొత్తం 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9 తేదీన వెల్లడిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నియామకాలు పూర్తయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్ 1న అసిస్టెంట్ ప్రొఫెసర్ వెరిఫికేషన్, ఏప్రిల్ 9న నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.